Hello everyone, this is Lata Akula. In this video, we are going to study about the new chapter for class level NCERT NEET Biology, that is the cell cycle and cell division. Already for class 9 CBSE students, we have completed this cell division cycle briefly, but in this chapter, we are going to study in detail about the what is the cell division, what is cell cycle. సో ఈ వీడియోలో మనం సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ గురించి నేర్చుకుందాం. ఇది క్లాస్ లెవెల్ ఎన్సీఆర్టీ నీట్ స్టూడెంట్స్ కోసం. అండ్ హియర్ ఇప్పుడు మనం చూస్తే సెల్ అనేది ఏం చేస్తుంది, దట్ హ్యాస్ ద క్యాపబిలిటీ టు గ్రో అండ్ రీప్రొడ్యూస్. అది గ్రో అయ్యి మళ్ళీ ఏం చేస్తుంది, అది రీప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటుంది. వన్ సెల్ ఇంకొక 2 cells గా అలా డివైడ్ అవుతుందని తెలుసు కదా, అలా చేస్తూ ఉంటుంది. ఎనీ సెల్, ఏ లివింగ్ ఆర్గానిజం అయినా, యూనిసెల్యులర్ ఆర్గానిజం అయినా సరే, మల్టీసెల్యులర్ ఆర్గానిజం అయినా సరే, దాని యొక్క లైఫ్ దేంతో స్టార్ట్ అవుతుంది, సింగిల్ సెల్తోనే స్టార్ట్ అవుతుంది. అది యూనిసెల్యులర్ ఆర్గానిజం లైక్ బ్యాక్టీరియా అయినా సరే, అలా మల్టీసెల్యులర్ హ్యూమన్ బీయింగ్స్ ప్లాంట్స్ అయినా సరే, దాని యొక్క లైఫ్ అనేది సింగిల్ సెల్తో స్టార్ట్ అవుతుంది. ఆ సింగిల్ సెల్ ఏంటి, మనకి జైగోట్. జైగోట్ ఎలా ఫామ్ అవుతుంది, మనకి ఫ్యూషన్ ఆఫ్ టూ గ్యామెట్స్ ఫ్యూజ్ అయితే మనకి జైగోట్ ఫామ్ అవుతుంది. ఈ జైగోట్ మళ్ళీ ఏమవుతుంది, డివైడ్ అయిపోయి ఒక బాడీ అనేది ఫామ్ చేస్తుంది. సో ఈ జైగోట్ కూడా మనకి దేంతో స్టార్ట్ చేస్తుంది, సింగిల్ సెల్తోనే స్టార్ట్ అయ్యి ఆ జైగోట్ డివైడ్ అవడం వల్ల మనకి మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ కి ఒక బాడీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అండ్ హియర్ ఇక్కడ మనకి సెల్ డివిజన్ ప్రాసెస్ అంటే ఏం చెప్తాం, వాట్ ఇస్ ద డెఫినేషన్ ఫర్ సెల్ డివిజన్? ఎ సింగిల్ సెల్ డివైడ్స్ ఇంటూ 2 daughter cells కదా. ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్ డివైడ్స్ ఇంటూ 2 daughter cells. అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్ ఒకటి ఉంటుంది, అదేం చేస్తుంది, డివైడ్ అయ్యి 2 daughter cells ని ఫామ్ చేస్తుంది. ఆ 2 daughter cells కి క్యారెక్టర్స్ ఏంటి, దే వర్ ఐడెంటికల్ టు ఈచ్ అదర్ and they were identical to their parent also. They were identical to their mother cell also. అండ్ ఇక్కడ మనకి ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్ మనం మదర్ సెల్ అని చెప్పుకుంటాము. అలాగే డివైడ్ అయినప్పుడు మనకు వచ్చినటువంటి రిజల్టింగ్ సెల్స్ ఏమో డాటర్ సెల్స్ అని చెప్పేసి అనుకుంటాం. అండ్ హియర్ ఇక్కడ ఏమవుతుంది, మనకి 1 cell నుంచి 2 daughter cells అనేది వస్తాయి. ఆ 2 daughter cells కూడా ఒకదానికొకటి ఐడెంటికల్ గా ఉంటాయి, అలాగే వాటి మదర్ తో కూడా ఐడెంటికల్ గా ఉంటాయండి. దాన్ని మనం సెల్ డివిజన్ అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. ఇక్కడ మనకి ఒక సింగిల్ సెల్ నుంచి మనకి ఏమవుతాయి, ఈ 1 single cell divides into 2 daughter cells. ఈ 2 daughter cells డివైడ్ అయ్యి మనకి 4 daughter cells ఫామ్ అవుతాయి. 4 daughter cells 8. అలా మనకి సెల్స్ అనేవి నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అయిపోతూ మనకి ఏమవుతుంది, మిలియన్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఫామ్ అయ్యి ఆ మిలియన్స్ ఆఫ్ సెల్స్ అన్ని కలిసి మనకి ఒక బాడీ అనేదాన్ని ఫామ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక సెల్ నుంచి 2 cells ఇలా వస్తున్నాయి కాబట్టి మనకి ఒక లైఫ్ అనేది కంటిన్యూటీ జరగడానికి మనకి సెల్ డివిజన్ అనేది ఒక ఇంపార్టెంట్ స్టెప్ అండి. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఒక సెల్ నుంచి 2 cells ఫామ్ అవుతాయి అని చెప్పాను కదా. అలా సెల్ డివిజన్ జరిగే ముందు సెల్లో కొన్ని స్టెప్స్ జరుగుతూ ఉంటాయి. ప్రాపర్ సెల్ డివిజన్ కరెక్ట్గా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఈక్వల్గా దాని యొక్క కాన్స్టిట్యూయెంట్స్ అన్ని షేర్ అవ్వాలంటే సెల్లో కొన్ని స్టేజెస్ కొన్ని స్టెప్స్ జరుగుతూ ఉంటాయి. అక్కడ డిఎన్ఏ అనేది కాపీ ఫామ్ చేసుకుంటుంది. ఒక డిఎన్ఏ ఉన్నది అనుకోండి, ఇలా ఉన్నది, అది ఇంకొక కాపీ ఫామ్ చేసుకోవాలి. అలాగే సెల్ ఆర్గనైజ్ ఉన్నాయి, ఇంకో కాపీ ఆఫ్ సెల్ ఆర్గనైజ్ ని ఫామ్ చేసుకుంటూ ఉండాలి. సైటోప్లాజం కూడా దాని యొక్క కాపీ అనేది ఫామ్ చేసుకోవాలి. అప్పుడు ఆ 2 copies మనకి ఏమవుతాయి, ఈక్వల్ గా 2 daughter cells కి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అలా కనుక ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతే మనకి సెల్ డివిజన్ అనేది ప్రాపర్ గా జరగదు. సో అలా జరగడం కోసం అని ఏం చేస్తుంది, ఇది సెల్ డివిజన్ కి ముందు కొన్ని స్టెప్స్ జరుగుతూ ఉంటాయి. సో దాన్ని మనం సెల్ సైకిల్ అంటాం. సెల్ సైకిల్లో ఏం జరుగుతుందంటే మనకి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఏమవుతుంది, అక్కడ మనకి సెల్ జీనోమ్ అనేది నథింగ్ బట్ జెనెటిక్ మెటీరియల్ అంటే డిఎన్ఏ. జీనోమ్ అనేది డూప్లికేట్ అవుతుంది. అలాగే అదర్ కాన్స్టిట్యూయెంట్స్, సెల్ ఆర్గనెల్స్, ప్రోటీన్స్, వేరియస్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా సింథసైజ్ అవుతూ ఉంటాయి. అవన్నీ రెడీ అయిన తర్వాత ఆ సెల్ అనేది డివైడ్ అవుతుంది. డివైడ్ అయ్యి 2 daughter cells ని ఫామ్ చేస్తుంది. ఈ టోటల్ ప్రాసెస్ ని మనం ఏమని చెప్తాము, సెల్ సైకిల్ అంటాం. సో సెల్ సైకిల్ అంటే ఏంటి, ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ విచ్ సెల్ డూప్లికేట్స్ ఇట్స్ జీనోమ్ అండ్ సింథసైజెస్ ఇట్స్ సెల్ ఆర్గనెల్స్ అండ్ ఫైనల్లీ ఎవెన్చువల్లీ డివైడ్స్ ఇంటూ 2 daughter cells. ఈ టోటల్ ప్రాసెస్ ని మనం ఏం చెప్తాము, సెల్ సైకిల్. సెల్ సైకిల్ అంటే ఇంత పెద్ద ప్రాసెస్, ఇవన్నీ జరిగితేనే మనం కరెక్ట్ సెల్ సైకిల్ అంటాం. సో ఏం జరుగుతూ ఉంటాయి, సింథసిస్ ఆఫ్ డిఎన్ఏ, ప్రాపర్ డూప్లికేషన్ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్,
అండ్ సింథసిస్ ఆఫ్ వేరియస్ ప్రోటీన్స్. డిఎన్ఏ అనేది ఎందుకు సింథసైజ్ అవ్వాలి? దానిలో ఉన్న జెనెటిక్ మెటీరియల్ కాపీ ప్రిపేర్ చేసుకుంటేనే కదా రెండింటికి ఈక్వల్ గా జీనోమ్ అనేది షేర్ అవుతుంది. అలాగే సెల్ ఆర్గనల్స్ కూడా దానిలో ఉన్నటువంటి గాల్గి ఆపరేటర్స్, లైసోజోమ్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అవన్నీ కూడా ఇంకొక కాపీస్ రెడీ అవుతానే కదా ఇంకొక కాపీస్ టూ కాపీస్ ఉన్నప్పుడు ఏం చేస్తుంది, ఈక్వల్ గా 2 డాటర్ సెల్స్ కి కూడా వాటిని ఈక్వల్ గా షేర్ చేయగలుగుతుంది. అలాగే వేరియస్ ప్రోటీన్స్ ఉంటాయి. సెల్ డివిజన్ జరిగేటప్పుడు మనకి స్పిండిల్ ఫైబర్స్, యాస్టర్స్ అవన్నీ ఫామ్ అవుతుంటాయి. సో వాటి కోసం కొన్ని ప్రోటీన్స్ అనేవి కావాల్సి ఉంటాయి. సో వాటిని కూడా మనకి ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇవన్నీ జరిగిన తరువాతనే సెల్ అనేది డివైడ్ అవుతుంది. అప్పటి వరకు సెల్ అనేది డివైడ్ అవ్వదు. ఓకే, సో ఇటువంటి ప్రాసెస్ అన్ని జరుగుతుంటాయి. ఇప్పుడు మనం గ్రోత్ చూస్తే ఒక సెల్ ఉంటే అది కంటిన్యూస్ గా గ్రో అవుతూ ఉంటుంది. బట్ సెల్ డూప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ఆర్గనల్స్ డూప్లికేషన్ అనేది ఓన్లీ సర్టెన్ స్టేజెస్ లో మాత్రమే జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి సెల్ సైకిల్లో వచ్చేసరికి 2 phases ఉంటాయండి. సో టోటల్ సెల్ సైకిల్ మనం ఎన్నిగా డివైడ్ చేస్తాం? 2 phases. హౌ మెనీ phases ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సెల్ సైకిల్? 2 phases. సో వాట్ ఆర్ ద 2 phases? So 2 phases were present. One is interphase and second one is M phase or mitotic phase or division phase. So interphase, mitotic phase or division phase అనేవి 2 phases ఉంటాయి. ఇంటర్ఫేజ్ అంటే ఏంటంటే ఫేజ్ బిట్వీన్ 2 సక్సెసివ్ M phase. M phase ఉంటుంది కదా, ఒక M phase నుంచి ఇంకొక M phase లోకి రావడానికి మధ్యలో ఒక పీరియడ్ ఉంటుంది, దాని ఇంటర్ఫేజ్ అంట. ఒక ఎంఫేజ్ కంప్లీట్ అయిపోయిందంటే ఒక డివిజన్ కంప్లీట్ అయ్యి మళ్ళీ సెకండ్ డివిజన్ స్టార్ట్ అవడానికి మధ్యలో ఉన్నటువంటి ఇంటర్వెల్ పీరియడ్ ఉంది కదా, దాన్ని మనం ఇంటర్ఫేజ్ అని చెప్తాం. సో వాట్ ఈస్ మెంట్ బై ఇంటర్ఫేజ్? ద ఫేజ్ బిట్వీన్ M is nothing but డివిజన్ ఫేజ్. వన్ డివిజన్ కి ఇంకొక డివిజన్ కి మధ్యలో ఉన్నటువంటి 2 M phases కి మధ్యలో ఉన్నటువంటి ఫేజ్ ఏమంటాం? ఇంటర్ఫేజ్ అంటాం. ఈ పీరియడ్ లో ఏం జరుగుతుంది? సెల్ ప్రిపేర్స్ ఫర్ సెల్ డివిజన్. సెల్ డివిజన్ జరగటానికి సెల్ ని ప్రిపేర్ చేస్తుంది. సెల్ దానికి అది ప్రిపేర్ చేసుకుంటుంది. ఏం చేస్తుంది? ఇక్కడ మనకి డిఎన్ఏ డూప్లికేషన్ చేసుకుంది. మనం చెప్పుకున్నాం కదా, డూప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ, సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్, డూప్లికేషన్ ఆఫ్ ఆర్గనల్స్, అవన్నీ కూడా మనకి ఎక్కడ జరుగుతాయి? ఇంటర్ఫేస్ లో జరుగుతాయి, మనకి డివిజన్ ఫేజ్ లో కాదు. అవన్నీ కూడా ముందు రెడీ చేసుకున్న తర్వాత అది నెక్స్ట్ ఫేజ్ కి ఎంటర్ అవుతుంది, డివిజన్ ఫేజ్ కి. సో ఆ స్టెప్స్ అన్ని కూడా మనకి ఎక్కడ జరుగుతాయి? ఇంటర్ఫేస్ లో జరుగుతుంటాయి. ఇప్పుడు టోటల్ సెల్ సైకిల్ కి 100% తీసుకుంటే దానిలో 95%, మోర్ దాన్ 95% డ్యూరేషన్ అనేది ఓన్లీ ఇంటర్ఫేస్ తీసుకుంటుంది. సో అంత టైం పడుతుంది అనమాట. సో మనకి మాక్సిమం టైం ఎవరు తీసుకుంటారు? సెల్ సైకిల్లో ఇంటర్ఫేస్ తీసుకుంటుంది. ఆ తర్వాత మనకి లెస్ దాన్ 5% డ్యూరేషన్ ని మన ఎంఫేజ్ అనేది ఆక్యుపై చేస్తుంది. అంటే చాలా షార్ట్ టైం పడుతుంది. డివిజన్ అనేది టైం తక్కువ తీసుకుంటుంది. బట్ డివిజన్ కి బిఫోర్ ద సెల్ దాన్ని అది రెడీ చేసుకోవడానికి నియర్లీ మోర్ దాన్ 95% టైం ని ఇది ఆక్యుపై చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి M phase లో ఇంకో పేరు ఏంటి? మైటాటిక్ ఫేజ్ ఆర్ డివిజన్ ఫేజ్ అంటాం. యాక్చువల్ సెల్ డివిజన్ అంతా కూడా మనకి జరిగేది ఓన్లీ M phase లో. ఇంటర్ఫేజ్ లో సెల్ డివిజన్ జరగదు. సెల్ ని రెడీ చేసుకుంటుంది, డివిజన్ కోసం రెడీ చేసుకుంటుంది. సెల్ కావాల్సినటువంటి కాంపోనెంట్స్ మొత్తాన్ని కూడా రెడీ చేసుకుంటుంది. డివిజన్ కి కావాల్సినటువంటి ప్రయర్ గా ముందుగానే అవన్నీ రెడీ చేసుకుని ఉంచుకునే ఫేజ్ ని ఇంటర్ఫేజ్ అంటాము. యాక్చువల్ డివిజన్ జరిగే ఫేజ్ నేమో M phase అని చెప్పేసి అంటాం. అండ్ ఇక్కడ సెల్ డివిజన్, ఈ సెల్ సైకిల్ అనేది మనకి ఆర్గానిజం టు ఆర్గానిజం వ్యారీ అవుతుంది, సెల్ టు సెల్ అనేది వ్యారీ అయిపోతుంది, అంటే డిఫర్ అవుతూ ఉంటుంది అనమాట. అన్ని సెల్స్ లో ఒకే టైంలో సెల్ డివిజన్, సెల్ సైకిల్ అనేది జరగదు, ఒకే టైంలో జరగదు. అన్ని సెల్స్ ఒకే టైంలో డివైడ్ అవ్వవు, ఒక్కొక్క సెల్ ఒక్కొక్క టైం పీరియడ్ లో డివైడ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ సెల్స్ తీసుకుంటే అవి వన్స్ ఇన్ 90 minutes ఒకసారి ఈస్ట్ సెల్ అనేది డివైడ్ అవుతుంది. అలాగే ఈకోలై అంటే ఏంటి? ఎస్రిషియా కోలై అంటాం. అది ఒక బ్యాక్టీరియా, మన ఇంటెస్టైన్ లో కూడా ఉంటుంది బ్యాక్టీరియా. సో ఈ ఎస్రిషియా కోలై అనే బ్యాక్టీరియా అది 1 సెల్ నుంచి 2 cells గా డివైడ్ అవడానికి 16 minutes టైం తీసుకుంటుంది. 1 in 16 minutes టైం ఇట్ విల్ డివైడ్స్. అండ్ హ్యూమన్ సెల్స్ తీసుకుంటే, మన బాడీ సెల్స్ తీసుకుంటే అవి ఎప్పుడు డివైడ్ అవుతూ ఉంటాయి? 24 hours ఒకసారి ఇవి డివైడ్ అవుతూ ఉంటాయి. అలాగే లివర్ సెల్స్, మన బాడీలో లివర్ ఉంటుంది కదా, ఈ లివర్ సెల్స్ కూడా డివైడ్ అవుతుంటాయి. బట్ అవి వచ్చేసరికి ఆ లివర్ సెల్స్ మళ్ళీ కొత్త లివర్ సెల్స్ ఫామ్ చేసుకోవడానికి దానికి మోర్ దాన్ ఎ ఇయర్
1 సంవత్సరం కంటే ఎక్కువ టైం పడుతుంది లివర్ సెల్స్ అనేవి మళ్ళీ రీజనరేట్ అవ్వడం కోసం. సో చాలా కాంప్లికేటెడ్ అనమాట. నెక్స్ట్ ఫ్రూట్ ఫ్లై ఎంబ్రియోస్ తీసుకుంటే ఈ ఫ్రూట్ ఫ్లై ఎంబ్రియోస్ అనేవి 8 minutes ఒకసారి డివైడ్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఇస్ ద డ్యూరేషన్ ఆఫ్ వేరియస్, ఇవి ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ అండి, మనకి నీట్ ఎగ్జామ్స్లో వస్తూ ఉంటాయి. సో దిస్ ఇస్ ద వేరియస్ డ్యూరేషన్స్, various time periods taken by the different type of cells. And in the next video we are going to study detail about the interface. Interface గురించి మనం డీటెయిల్గా నేర్చుకుందాం.